త్వరలోనే లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికలనేవి జరగనున్న నేపథ్యంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే అప్రమత్తమైంది. నగదు ఏదైతే లావాదేవీలు ఉంటాయో వాటిపై నిఘా అనేది పెట్టింది ఐటీ సంస్థ. ఏపీలో చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా నగదు విత్డ్రాలు, డిపాజిట్ల వివరాలను తమకు ఎప్పటికప్పుడు అందజేయాలని అన్ని బ్యాంకులనైతే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఒక్క రోజులో 10 లక్షలకు లేదా అంతకు మించి డబ్బులు అనేవి విత్డ్రా చేసినా లేదా డిపాజిట్ చేసినా లేదా ఇతర వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినా కానీ వాళ్ళ యొక్క బ్యాంకు వివరాలు అనేవి ఎన్నికల కమిషన్కి అందించాలని బ్యాంకర్లకు ఆదేశం ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. అలాగే మనకి 2,000 రూపాయలకు మించి యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపిన వివరాలను కూడా తెలియజేయాలని స్పష్టం చేసింది. ఎందుకంటే ఓటుకు నోటు అనేది ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకి ఇలా డిజిటలైజేషన్లో డబ్బులు అనేవి పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే మనకి ఎన్నికల కమిషన్ గుర్తించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 2,000 రూపాయలకు మించి ఏమైనా కానీ ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ ట్రాన్సాక్షన్ జరిగిన వాళ్ళ యొక్క వివరాలు, మరియు 10 లక్షలకు మించి ఒక్క రోజులో ట్రాన్స్ఫర్ కానీ విత్డ్రాల్ కానీ లేదా డిపాజిట్ కానీ జరిగితే ఆ అకౌంట్ వివరాలు అనేవి కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ యొక్క వివరాలను బ్యాంకర్లు బదిలీ చేయాలని ఆదేశం అయితే ఇచ్చిందనమాట. ఆ అకౌంట్ అనేవి ఫ్రీజ్ చేస్తారు. అదేవిధంగా 2,000 రూపాయలకు మించి ఈ ఎలక్షన్ సంబంధించి ఏదైనా కార్యక్రమాల్లో ఎవరైనా కానీ పంపించి ఉన్నట్లయితే వాళ్ళ